ఈ నెల మన ఛానల్లో పెద్దగా వీడియోలు అయితే పోస్ట్ అవ్వలేదు. మొదటేమో ఛానల్ ఆగిపోయింది, యూట్యూబ్ కూడా ఆపేశారు. తర్వాత ఏమొచ్చేసి హెల్త్ ఇష్యూ వచ్చింది నాకు 4 రోజులు. అలాగే హైదరాబాద్లో పని నుండి కూడా వెళ్ళాను. మొత్తానికి ఈ విధంగా గడిచిపోయింది. ఇది ఈ నెలకి చివరి రోజు. ఇక నుంచి వీడియోలు చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాను. ఇక నుంచి అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అంటే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి పేరుకి 5 రాష్ట్రాలు, కానీ 4 రాష్ట్రాల్లో అయితే గట్టిగా ఎన్నికలు జరిగాయి. కేరళ, తమిళనాడు, అలాగే పశ్చిమ బెంగాల్, అస్సాం. ఈ 4 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దీని మీద పూర్తిగా నరేంద్ర మోదీ గారికి అయితే విశ్వాసం ఉంది. విశ్వాసం అంటే నమ్మకం. ఎందుకు అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ 4 రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి రాష్ట్రంలో కూడా హిందువులు విపరీతంగా ఇబ్బంది పడినటువంటి సందర్భాలే. చాలా మంది ఈ మధ్య మతం పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. అలాగే ఓడిపోతే ఈవీఎంల ద్వారానే మేము ఓడిపోయాము, ఈవీఎంల ద్వారానే ఎన్డీఏ గెలిచిందని కూడా కొంతమంది కాదు చాలా మంది అదే అనుకుంటున్నారు. ఒక పెద్ద ప్రాపగాండా కూడా చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. సరే, దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో తీసుకోండి. మీరు కేరళ పరిస్థితి ఏంటి? అసలు కేరళ మరికొన్ని రోజుల్లో అది హిందుత్వాన్ని దాటిపోద్ది. ఎందుకంటే హిందుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో హిందువులు 50% ఉన్నారు. 50%మే ఉన్నారు. 54% అంటారు, 50% ఉన్నారు. మిగతా వాళ్ళందరూ సగానికి వచ్చేసారు. ఇంకా త్వరలోనే విపరీతంగా మత మార్పిడులు జరుగుతున్నాయి కాబట్టి అది కూడా విపరీతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో హిందువులు 30-35%, వాళ్ళు విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళలో మార్పు వచ్చింది. ఇక తమిళనాడులో అసలు సనాతన ధర్మాన్ని నాశనం చేసేస్తాము, సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చి దాన్ని నిర్మూలించాలని కూడా చాలా సందర్భాల్లో స్టాలిన్ కొడుకు ఉదయనిధి గారు కూడా చాలాసార్లు మురిగాడు. వాడిని ఏ జంతువుతో పోల్చినా అది మనకే పాపం. ఇక పశ్చిమ బెంగాల్లోనైతే దేశానికి మొట్టమొదట ప్రమాదకరమైనటువంటి రాష్ట్రం అది. ఇక అక్కడ 1,20,00,000 మంది రోహింగ్యాల ఓట్లు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. రోహింగ్యా ఓట్లు, నేను ముస్లిం గురించి మాట్లాడడం లేదు. బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వారికి అప్పనంగా ఓట్లు ఇచ్చేసింది. ఇక 2 సార్లు ఓట్లు, అలాగే పలానా చోట్ల ఓట్లు, లేకపోతే దొంగ ఓట్లు అవన్నీ పక్కన పెట్టండి. వీళ్ళు గుంపు కొద్దిగా ఓటేసేస్తారు. వీళ్ళని కొన్ని నియోజకవర్గాల పరంగా పరిచారు అన్నమాట. వీళ్ళందరినీ తీసి పడేసింది ఎస్ఐఆర్. చాలా వరకు ఈసీ ఎస్ఐఆర్ నిర్వహించి తీసి పడేసింది. అస్సాంలో కూడా ఇది జరిగింది. అస్సాంలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తర్వాత ఆ తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అస్సాం. ఈ 4 రాష్ట్రాల పరిస్థితి చూసుకున్నట్లయితే అదే జరుగుతుంది. అంటే ఒకటే సమస్య. ఈ 4 రాష్ట్రాల్లో హిందుత్వం మీదే అందరూ దాడి చేయడానికి చూశారు, దాడి చేశారు, దాడి చేస్తున్నారు, దాడి చేసేశారు. వీళ్ళు దాడి చేస్తే పర్వాలేదు, వీళ్ళు మన హిందుత్వాన్ని నాశనం చేస్తే పర్వాలేదు. కానీ అదే హిందుత్వం గురించి మనం మాట్లాడితే మనం మతోన్మాదులు. ఈ సెక్యులరిస్టులకి, కుహనా మేధావులకి మాత్రం కనిపించదు. కాబట్టి ఈ విధంగా 4 రాష్ట్రాల యొక్క సమస్యలు ఇవే కాబట్టి హిందువుల్లో చలనం వచ్చింది కాబట్టి, అలాగే వీళ్ళు ప్రభుత్వ పరంగా కూడా పరిపాలన కొంతవరకు వ్యతిరేకత, ముఖ్యంగా మమతా బేగం మీద 15 సంవత్సరాలుగా పరిపాలిస్తుంది కాబట్టి స్వతహాగా వచ్చేటటువంటి వ్యతిరేకత, చైతన్యం పరంగా వచ్చినటువంటి వ్యతిరేకత ఉంటుంది. స్టాలిన్ అంటారా, ఒకసారే పరిపాలించిన తమిళనాడులో ఇప్పటి వరకు 2 దఫాలుగా వరుసగా పరిపాలించిన చరిత్ర లేదు. అది జయలలిత గారు ఒక్కరికే ఉంది. ఆవిడ ఒక్కరే బ్రేక్ చేశారు, తర్వాత మరి లేదు. ఈ రోజు నుంచి కాదు, అన్నాదురై గారి నుంచి చూసుకున్నట్లయితే అది లేదు. వరుసగా 2 సార్లు గెలిచినటువంటి సందర్భం లేదు. ఆ చరిత్రను తిరగరాసింది జయలలిత గారే, మరింతవరకు లేదు. కాబట్టి తమిళ ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఇస్తే అన్నా డిఎంకే ఇవ్వాలి, లేదా విజయ్కి ఇవ్వాలి, లేదా హంగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ అన్నా డిఎంకేతో బీజేపీ జతకట్టింది కాబట్టి, బీజేపీతో పాటు మరో చిన్న పార్టీలు ఒక 5-6 కట్టాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ విధంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ విజయ్ వచ్చాడు కాబట్టి ఏదైనా జరగవచ్చు. విజయ్కి ఒక 50-60 స్థానాలు కనుక వస్తే ఖచ్చితంగా హంగే వస్తుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక హంగ్ వచ్చిన తర్వాత ఆయన ఎవరితో కలుస్తాడు ఏంటన్నది చూడాలి. ఇక పశ్చిమ బెంగాల్లో మనం చెప్పుకున్నది. అస్సాంలో కూడా హిమంత బిశ్వ శర్మ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యతిరేకత సహజంగా ఉంది. సహజంగా అక్కడైతే 10 సంవత్సరాల పరిపాలన ఉంది కాబట్టి ఆ విధంగా వ్యతిరేకత అయితే ఉంటుంది. ఇక అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్, మిగతా వాళ్ళందరూ అంటే రోహింగ్యాలు, వాళ్ళందరూ ఎలాగో ఒకటే ఓట్లేస్తారు, కాంగ్రెస్ ఓట్లేస్తారు. కానీ ఇక్కడ హిందువుల్లో విపరీతమైనటువంటి చలనం వచ్చింది. అక్కడ అంటే విపరీతంగా, మామూలుగానే అక్కడ హిందువులు అలర్ట్గా ఉంటారు. 28% మంది మొద్దు నిద్రపోతుంటారని మన చర్యలో తెలియదు కదా.
వాళ్ళకు కూడా ఇప్పుడైతే కొంచెం నిద్ర మేల్కొని చైతన్యవంతులు ఉన్నారు అని ఒక సర్వేలో తెలిసింది. కేరళ విషయం వచ్చేసరికి ఎల్డీఎఫ్ దగ్గర ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంది, పినరన్ విజయన్ గారు. అది సహజంగా వచ్చినటువంటి వ్యతిరేకత. అక్కడ కాంగ్రెస్కి మంచి బలం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్కి మంచి బలం ఉంది. ఇక్కడ బీజేపీ ఎంతవరకు గెలుస్తుంది అన్నదైతే మాత్రం అనుమానమే. కానీ బలమైనటువంటి పార్టీగా ఏర్పడే అవకాశాలు అయితే కేరళలో ఉన్నాయి. అలా పుంజుకుంటే కనుక బీజేపీ వచ్చే ఎన్నికల్లో మంచి విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఏ విధంగా చూసినా ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి మంచి సానుకూల పరిస్థితులే తీసుకొస్తాయి, సానుకూల ఫలితాలే ఇస్తాయి. ఇక పుదుచ్చేరిలో 30 స్థానాలు ఉన్నాయి. 30 స్థానాలు అక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అని రామస్వామి గారు ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన బీజేపీ తోటి జతకట్టారు కాబట్టి ఈ 2 పార్టీలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి విజయ్కి అక్కడ ఎన్ని స్థానాలు వస్తాయో తెలియదు, కానీ మొత్తానికి అక్కడ విజయ్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఈసారి ఏ విధంగా ఉన్నా అది కేంద్రపాలిత ప్రాంతం, పెద్దగా పట్టించుకోకపోయినా అది బీజేపీ ఖాతాలో కనుక కలిస్తే అక్కడ స్టాలిన్ యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అధీనంలో ఉండాలి. అక్కడ ఇప్పుడు రామస్వామి కాకుండా ఇటు స్టాలిన్కి చెందినటువంటి పార్టీ డిఎంకే కనుక ఉంటే అక్కడ మొత్తం వీళ్ళు దోచేస్తారు. తమిళులు రాకుండా, తమిళులు అంటే తమిళనాడుకి చెందినటువంటి వారు, ముఖ్యంగా తమిళ రాజకీయాలు అక్కడికి రాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదంతా తమిళ ప్రాంతమే, తమిళ మాట్లాడేవారే. కానీ డిఎంకే రాజకీయాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళు వస్తే మొత్తం లాగేస్తారు అనే ఉద్దేశంతో. సో ఈ విధంగా 5 ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి మంచి సానుకూల ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాదు కూడదంటే మనం ఏం చేయలేం. ఖచ్చితంగా బీజేపీ ఖాతాలో 2 రాష్ట్రాలు అయితే పడతాయి.